ఇల్లు చూసుకుంటే ఇదేమో రామావతు రాములు ఇల్లు మధు ఇల్లు కంటే ఘోరం ఉంది. ఈయన కూడా ఇంకా మాకు మా ఇంట్లో కూర్చొని మా ఇంట్లో నుంచి ఈయన తీసుకుపోయిండు, మధు తీసుకుపోయిండు, రాములు తీసుకుపోయిండు. ఇంకా ఈయన వీళ్ళు మా పైసలతో ఈయన కట్టిండు, మా పైసలతో ఆయన కట్టిండు. ఓకే. సో చూసారు కదా, ఇందాక మీరు ఆ పాతిళ్ళు చూసారు కదా, అసలు చెప్పాలి అని అంటే ఆ ఇంట్లో ఏమీ లేవు. ఇప్పుడు వీళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు లేపుతున్నారు అనమాట. అంటే ప్రజల డబ్బు తీసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడం కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూసుకుంటే కనుక ఈ ఇష్యూ వచ్చిన తర్వాతకి దాన్ని సగంలో ఆపేయడం జరిగింది. దీనికి కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఐడియా అంతా కూడా మంగ్లీ ఇచ్చారు అని చెప్పేసి మనకి వార్త అయితే తెలియడం జరిగింది. ఇక్కడ హెలీప్యాడ్స్ కూడా పెట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. ఇంట్లో స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టుకోవాలి, బుల్లెట్ ప్రూఫ్ గోడలు కట్టాలి అని చెప్పేసి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇల్లులు కట్టడం జరుగుతుంది. అంటే ఇది కేవలం 1-2 లక్షలతో పూర్తయ్యే కాదండి, ఎందుకంటే కోట్లలోనే అవుతుంది. ప్రజల ధనాన్ని తీసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం కానీ సుఖంగా బతకడం కానీ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఈ అమాయకులకి ఎవరు న్యాయం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. మా దగ్గరికి ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ రాలేదు, మీడియా ఛానల్సే ఇంతవరకు కవర్ చేస్తున్నాయి. కానీ మాకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి కానివ్వండి, ఎవరి నుంచి కానీ ఇప్పటి వరకు మాకు సపోర్ట్ అయితే రాలేదు అని చెప్తున్నారు. మాకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా మేము చనిపోవడమే, మాకు ఇంకొక వేరే దిక్కు లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. ఒకసారి మన లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంకొన్ని విజువల్స్ నేను చూపిస్తాను, ఇంకొన్ని స్టోరీస్ బాధాకరమైన విషయాలను మనం మాట్లాడుకుందాం, షేర్ చేద్దాం. పక్కా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి.